ఏకలవ్యుడి గురించి మనందరికీ చాలా తక్కువ తెలుసు. మనం అందరం టీవీలో వచ్చిన మహాభారతాలని వీటిని చూసి మనకు తెలిసిందల్లా ఏంటంటే, ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి గారి దగ్గరికి వెళ్ళి తనకి విలువిద్య నేర్పమని అడుగుతారు. అయితే దానికి ద్రోణాచార్యులు వారు ఒప్పుకోరు. అప్పుడు ఈ ఏకలవ్యుడు తన గ్రామానికి వచ్చేసి ఒక విగ్రహం తయారు చేసుకొని, ద్రోణాచార్యుల వారి విగ్రహం ఒకటి తయారు చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని అతను విలువిద్య అభ్యసిస్తూ ఉంటారు. దాని తర్వాత ఒకానొక సందర్భంలో పాండవులు కౌరవులు కూడా అటువైపుకి వెళ్ళినప్పుడు ఒక కుక్క, అంటే పాండవులు కౌరవులు వీళ్ళతో పాటు తెచ్చుకున్న ఒక కుక్క ఆ ఏకలవ్యుడు చేసుకుంటున్న ప్రాక్టీస్ ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది మరుగుతూ ఉండటంతో ఏకలవ్యుడు ఆ కుక్కకి నోటి మీదకి బాణాలు వేస్తాడు. ఆ నోరు తెరిచి ఉండగానే బాణాలు వేసి ఉంటాడనమాట. అది చూసి కౌరవులు పాండవులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇది మనం అందరం తెలుసుకున్న విషయం. అప్పుడు దాని తర్వాత ఈ విషయం ఎప్పుడైతే అర్జునుడు ద్రోణాచార్యుడితో అడుగుతారో, దాని తర్వాత ద్రోణాచార్యుడు వారు తను ఆ గ్రామానికి వెళ్ళి ఈ ఏకలవ్యుడిని కలిసి తన్ని గురుదక్షిణగా తన బొటన వేలు ఇమ్మని అడుగుతారు. అప్పుడు ఏకలవ్యుడు తన బొటన వేలు ఇచ్చేస్తాడు. ఇది మన అందరికీ తెలిసిన కథ. దీన్ని బట్టి మనం చాలా కథలని ఎలాగా అల్లేసుకున్నాం అంటే, ద్రోణాచార్యుడు నేర్పించనని చెప్పాడే ఏకలవ్యుడికి, మరి అసలు గురుదక్షిణ అడగటానికి తన దగ్గర ఏమీ అర్హత ఉంది, ఏం అధికారం ఉంది? అలానే బొటన వేలు అడగటం ఎంతవరకు సబబు? ఇంకొకటి, ఇక్కడ మధ్యలో అర్జునుడు బలైపోయాడు. అర్జునుడు తనకి అసూయ ఉండి, తనకి ఈర్ష్య కలగటం వల్ల, తనకి ఇన్సెక్యూరిటీ రావటం వల్ల, తన వల్ల ఏకలవ్యుడు తన బొటన వేలు కోసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా కథలు వచ్చేసాయి. అయితే ఇదంతా మీరు ఒకవేళ వ్యాస మహాభారతం చదివితే మీకు తేటతెల్లంగా ఇది క్లియర్ అయిపోతుంది. ఇంకొకటి, మనకి అందరికీ అక్కడ వరకే తెలుసు, చాలా మటుకు ఏకలవ్యుడి కథ అక్కడితో ముగిసిపోయింది మన అందరి విషయంలో. కానీ ఏకలవ్యుడి కథ ఇంకా ఉంది దాని తర్వాత కూడా. అసలు ఏకలవ్యుడు ఎంతవరకు ఉన్నారు, ఎలా ఉన్నారు, దాని తర్వాత ఏమయ్యాడు అతను అసలు అని విషయం మనం అసలు ఆలోచించం కూడా. ఇప్పుడు మనం ఈ విషయానికి వద్దాం, ఈ కథ విషయానికి వద్దాం. దీనిలో కొన్ని విషయాలు మనం గమనించాలి. ఫస్ట్ థింగ్, ఈ ద్రోణాచార్యుడు ముందే ఏకలవ్యుడికి నేను నీకు విద్య నేర్పను అని చెప్పేశాడు. ఆ విద్య నేర్పను అన్న తర్వాత ఏకలవ్యుడు వెళ్ళేసి విగ్రహాన్ని పెట్టుకొని సాధన చేశాడు. దాని తర్వాత కూడా ఏకలవ్యుడు నేను ద్రోణాచార్యుడి శిష్యుడిని అనే చెప్పుకున్నాడు. ద్రోణాచార్యుడు ఒకవైపు నేను నేర్పనని చెప్పాడు, కానీ ఏకలవ్యుడు ఇంకా ఒక రకంగా ద్రోణాచార్యుడికి శిష్యుడిని అని భావనలోనే ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇది మనం అన్వయించుకుందాం. ప్రజెంట్ డేలో కనుక మీరు ఒక టాప్ యూనివర్సిటీకి అప్లై చేశారు ఒక సీట్ కోసం. ఆ అప్లికేషను వాళ్లకు గల కారణాల వల్ల రిజెక్ట్ చేశారు. ఆ కాలేజీలో కానీ ఆ యూనివర్సిటీలో కానీ మీకు అడ్మిషన్ దొరకలేదు. దాని తర్వాత మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు చెప్తున్నారు అనమాట, నేను ఆ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఏ యూనివర్సిటీ అయితే మీకు రిజెక్ట్ చేసిందో ఆ యూనివర్సిటీలో చదువుకున్నాను, ఆ ప్రెస్టీజియస్ కాలేజీలో చదువుకున్నాను అని మీరు చెప్పుకుంటున్నారు అనుకోండి. అది కరెక్టా? ఎంతవరకు అది కరెక్ట్? అది కరెక్ట్ కానప్పుడు ఇది కరెక్ట్ కాదు. కానీ దానికి ఏకలవ్యుడు బొటన వేలు తీసుకునే అంత శిక్షను విధించాలా ద్రోణాచార్యుడు అంటే, దానికి గల కారణాలు వేరే వేరే ఉంటాయి. దాన్ని ఎవరు ఓపెన్గా సమర్థించాలని కూడా అనుకోరు. ఎందుకంటే ఎక్కడా కూడా ద్రోణాచార్యుడు తను చేసిన పనికి పశ్చాత్తాపడినట్టు లేదు. ఎక్కడ కూడా ఏకలవ్యుడు తను ఇస్తున్న గురుదక్షిణ కూడా తను బాధపడుతున్నట్టు లేదు. అయితే మనం ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. అర్జునుడు ద్రోణాచార్యుని ఏమని అడిగాడు? దానిలో నిజంగానే అర్జునుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాడా? ఏకలవ్యుడిని అలా చూసి, అతని ఆ టాలెంట్ని చూసి
నిజంగానే అర్జునుడు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాడా అంటే కాదనే అనాలి. కాకపోతే అతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఏకలవ్యుడి విలువిద్యని చూసి అతను ద్రోణాచార్యుడిని వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, గురువుగారు, మీరు ప్రపంచంలో కల్లా అందరికన్నా గొప్ప విలుకాడని చేస్తానన్నారే మీరు, నన్ను చూస్తుంటే అది రాంగ్ అయ్యేటట్టుంది, మీరు ఇచ్చిన వాగ్దానం కాస్త రాంగ్ అయ్యేటట్టుంది అని అంటాడు ఆయన. ఇప్పుడు ఆ సందర్భం ఇదే, ఏకలవ్యుడు విలువిద్య చూసి. అప్పుడు ద్రోణాచార్యుడు తన మాట నిలబెట్టుకుంటానికైనా అనుకోవచ్చు మీరు, వెళ్ళి ఈ పని చేశాడు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, అతన్ని పర్మిషన్ లేకుండా అతన్ని గురువుగా భావించి ప్రాక్టీస్ చేయటం. అయితే దానికి నిజంగా అంత శిక్ష అవసరమా అంటే నా వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను అది అంత అవసరం లేదని. కాకపోతే ఇంకా దానికి ఆ పర్టికులర్ టైమ్స్లో వాటికి వేరే వేరే రూల్స్ ఉండాలి. ఇంకొక విషయం, ఇక్కడితో మనం ఆగిపోకూడదు. దీని తర్వాత నిజంగానే ఏకలవ్యుడు ఆపేశాడు ఆ విలువిద్యని, బొటనవేలు ఇచ్చేసాడు సరే, దాని తర్వాత విలువిద్యని అసలు అభ్యసించనే లేదా అంటే అది కూడా రాంగ్. అతను విలుకాడే, దాని తర్వాత కూడా యుద్ధాలు కూడా చేశాడు. అతని తండ్రి ప్లేస్ తీసుకున్నాడు. అతను అసలు ఎవరు అంటే హిరణ్యధను అనే ఒక నిషాదరాజు కొడుకు, అంటే ఒక యువరాజు. ఒక రకంగా ఒక నిషాద రాజ్యానికి అతను ఒక యువరాజు. అంటే ఏకలవ్యుడి తండ్రి ఎవరైతే ఉన్నారో హిరణ్యధనువు, అతను జరాసంధుని మిత్రుడు ఒక రకంగా. అతని ఆర్మీలో వీళ్ళ ఆర్మీ కూడా ఉండేది. అలాంటి హిరణ్యధనువు చనిపోయిన తర్వాత ఏకలవ్యుడు జరాసంధుడి వైపు ఉన్నాడు. జరాసంధుడు చనిపోయిన తర్వాత ఏకలవ్యుడు జరాసంధుడిని పగ ఏదైతే ఉందో కృష్ణుడి పైన, ఇది ద్వారక మీద వీళ్ళు అటాక్ చేశారు. అప్పుడు ఒకానొక యుద్ధంలో కృష్ణుడి చేతిలో ఏకలవ్యుడు చనిపోయాడు. ఈ విషయం కృష్ణుడే చెప్తాడు మహాభారతంలో. అయితే ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. మనం అందరం ఏకలవ్యుడు ఒక నిషాదుడు, ఒక బోయవాడు కాబట్టి అతని పట్ల వివక్ష చూపించారు. ద్రోణాచార్యుడు కానీ, పాండవులు కానీ, కౌరవులు కానీ వీళ్ళందరూ ఏకలవ్యుడి పట్ల వివక్ష చూపించారు, అప్పుడున్న సమాజం అలాంటిది అంటున్నారు. కానీ ఇది కనుక మీరు వ్యాస మహాభారతం చదివితే ఇది ఎంతవరకు నిజమో మీకే అంటే నవ్వుకోవచ్చు మనం. అంటే అంత సిల్లిగా అన్ని కథలు అల్లేశారనమాట. వ్యాస మహాభారతంలో అసలు ఇలాంటిది ఏమీ లేదు. వ్యాస మహాభారతంలో ఏదైతే మీ కింద నేను చెప్పానో జరాసంధుడి ఆర్మీలో వీళ్ళ ఆర్మీ కూడా ఉంది అంటే మరి వివక్ష ఎక్కడ ఉంది? ఒకవేళ నిజంగా వివక్ష ఉంటే జరాసంధుడు మామూలు రాజే కదా, మగధ దేశానికి రాజు కదా, మరి అతని ఆర్మీలో వీళ్ళని ఎలా కలుపుకున్నాడు? పోనీ ఇంకో సందర్భం కూడా మీకు చెప్తాను. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు కదా, ఆ రాజసూయ యాగంలో అందరినీ ఆహ్వానించారు. ఆఖరికి ఈ ఏకలవ్యుడు కూడా ఉన్నాడు దానిలో. అతను వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పని అప్పచెప్పారు. దానిలో ఇతనికి కూడా అప్పచెప్పిన పని ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వటం. అది నిజంగా వివక్ష అనేది ఉండుంటే, ధర్మరాజు మైండ్లో నిజంగా వివక్ష అనేది ఉండుంటే ఇలాంటి ఒక గొప్ప పనిని అప్పచెప్తాడా ఏకలవ్యుడికి? అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే వివక్ష అనేది మన మైండ్లో మనం సృష్టించుకున్నాం, కానీ ఎప్పుడూ అది లేదు. ముఖ్యంగా మహాభారత కాలంలో ముఖ్యంగా ఈ పాత్రలు ఏవైతే ఉన్న ఏకలవ్యుడు కానీ కర్ణుడు కానీ వీళ్ళ పట్ల ఎటువంటి వివక్ష లేదు. ఎవరూ ఎటువంటి వివక్ష చూపలేదు. ఇది నేను చెప్పాలనుకున్నది. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. ఏకలవ్యుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేనైతే చెప్పానో అవి మనం మైండ్లో ఉంచుకోవాలి. అవి అతను బొటన వేలు లేకపోయినా విలువిద్యని అభ్యసించాడు అంటే తనకి ఉన్న లిమిటేషన్ని తను ఓవర్కమ్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ లిమిటేషన్ ఏంటంటే ఒక విలుకాడికి బొటన వేలు చాలా ఇంపార్టెంట్ అని అంటారు కదా, మరి ఆ విలుకాడే అంటే ఆ బొటన వేలు లేని విలుకాడే ఒక వీరుడయ్యాడే, యుద్ధం చేశాడే కృష్ణుడితో. మరి అది గొప్ప విషయం కాదా? పైగా మీరు ఇప్పుడు కనుక గమనిస్తే ఇప్పుడు జరుగుతున్న ఆర్చరీ కాంపిటీషన్స్లో ఎక్కడైనా సరే
బొటన వేలు ఎంతవరకు ఉపయోగిస్తున్నారు అనేది మీరు గమనించండి. చాలామంది ఈ 2 వేళ్ళనే వాడతారు. మరి అది ఒకవేళ లిమిటేషన్ అని ఏకలవ్యుడు అక్కడ ఆగిపోయి ఉంటే అతను విలుకాడు అయ్యేవాడా? కాదు. మనం అలాగా మనం ఏవైతే లిమిటేషన్స్ పెట్టుకున్నామో వాటిని దాటుదాం. అది మనం ప్రయత్నం చేయాలి. ఏకలవ్యుడి గురించి మనం నేర్చుకోవాల్సింది ఆ విషయాలు. ఆ వివక్ష ఇవన్నీ అనేది మనకి వేరే ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి. నిజంగా అయితే అలాంటి వివక్ష గురించి మహాభారతంలో ఎక్కడా చెప్పి అయితే లేదు. సో ఏకలవ్యుడి నుంచి ఇలాంటి మంచి విషయాలు నేర్చుకుందాం మనం. అలానే ఏవైతే అతను రాంగ్ థింగ్స్ చేశాడో వాటిని మనం సమర్థించుకోవద్దు. సో మనం ఏకలవ్యుడి నుంచి ఇన్స్పిరేషన్ పొందుదాం. అందరికీ మనకి ఈ క్యారెక్టర్స్ ఏవైతే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నామో, అర్జునుడు కానీ ద్రోణాచార్యుడు కానీ, వీళ్ళని మనం ఇప్పటికిప్పుడే జడ్జి చేసేయొద్దు. మీరు దయచేసి వ్యాస మహాభారతాన్ని చదివిన తర్వాత మీరు జడ్జిమెంట్కి దిగండి. జడ్జ్ చేయడానికి కూడా మీకు అలాంటి మనసు కూడా రాదు. ఎందుకంటే ఈ అర్జునుడు ఎన్ని గొప్ప పనులు చేసుంటే ద్రోణాచార్యుడికి ఫేవరెట్ శిష్యుడు అవుతాడు, కృష్ణుడికి మంచి మిత్రుడు అవుతాడు, భీష్ముడికి వీళ్ళందరికీ కూడా ఎందుకు అంత ప్రీతిపాత్రుడు అవుతాడు అనేది మీరు గమనించాలి. ఎవరు ఊరికే అయిపోరు. దాని వెనకాతల అతను పడిన శ్రమ, అతను చూపించిన డెడికేషన్, డిటర్మినేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనం నేర్చుకోవాలి. అలా అని చెప్పేసి వేరే క్యారెక్టర్ని తక్కువ చేయడం కాదు. ముఖ్యంగా ఏకలవ్యుడిని అయితే అసలు తక్కువ చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే అతను నిషాదరాజు కొడుకు, అతను మంచి విలుకాడు, స్వయంగా మహాభారతంలో అది పేర్కొని ఉన్నారు. సో మనం ఎవరిని ఇక్కడ నెగెట్ చేయొద్దు, మనం ఎవరిని తక్కువగా చూపించొద్దు. కానీ అదే సమయంలో మనం ఈ ఎపిక్స్ని ఏవైతే మనకి ఈ ఇతిహాసాలు ఉన్నాయో, పురాణాలు ఉన్నాయో వీటిని వక్రీకరించొద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దీనికి మీరు లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.